అదే ఇప్పుడు వరకు ఇంకా టీటీడీ చైర్మన్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. మీ పేరు బాగా వినిపించింది అందులో ఒక టైంలోని. ఏదో నా పేరు పలు సందర్భాల్లో పలు పోస్టులకి ప్రజలు పెడతా ఉంటారు. అవును. సో మీ నోట్లని ఎప్పుడు రాలేదు నాకు కావాలి టీటీడీ చైర్మన్ అన్నమాట మీరు ఎక్కడ? ప్రజలు రకరకాలుగా పెడతా ఉంటారు. అదేలేండి. ఇందాక మీరు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మాటలో పెడతా ఉంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఒకటి ఉన్నది కదా, ఓపెన్ గా ఉంది. అంటే మీరు ఇందాకలు చెప్పిన దాంట్లో తిరుపతికి సంబంధించి విఐపి భక్తులు వేరు, సాధారణ భక్తులు వేరు, ఇంకా పేదరికంలో ఉన్న భక్తులు కూడా థర్డ్ కేటగిరీలో ఉంటారు. బట్ వీళ్ళందరినీ డిమార్కేట్ చేసి వాళ్ళని బైఫర్కేట్ చేయడం అన్నది కూడా అందరికి కామన్ చేసేయడం అంటారా? కాదు కాదు, డిమార్కేట్ చేయమని నేను అంటలా. ఇప్పుడు మీరు డబ్బున్న వాళ్ళ దగ్గర ఓకే ఒక 5,000 టికెట్ కొనుక్కుంటానన్నోడికి కూడా దర్శనం ఇవ్వండి, లేనివాడికి కూడా దర్శనం ఇవ్వండి అంటున్నాను. ఉచిత దర్శనాలు ఉన్నాయి, నేనేమి కాదంటలా. వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటున్నా. అదే గతంలో కరోనా రాకముందు కొన్ని సిస్టమేటిక్గా నడిచి ఇది ఒక టైం స్లాట్ ఇచ్చేసేవారు. అక్కడ ఉండటానికి అకామిడేషన్ ఉంటే ఒక పూట గతంలో వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండి ఏదో సుదర్శన్ టోకెన్ అని ఏదో కట్టేవారు. ఆ టైంకి వెళ్ళేవారు ఎక్కువ గంటలో క్యూ లైన్లో ఉండకుండా. అవును, క్యూలో ఉండే బదులు రూమ్లో ఉండేవాళ్ళు, ఇంకెక్కడైనా ఉండేవాళ్ళు. ఆ టైంకి 2 గంటల ముందో 3 గంటల ముందో వచ్చి దర్శనం చేసుకునే సిస్టమ్ ఉంది అక్కడ. ఇంత మునుపు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి అది. కరోనా టైంలో తర్వాత కొన్ని అలా గ్యాప్ వచ్చేసి అంతకుముందు ఉన్న మంచి సిస్టమ్స్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కాలినడకన వచ్చే భక్తుడికి ప్రయారిటీ పెట్టారు. దట్ వాస్ ఎ గుడ్ డెసిషన్. ప్రయారిటీ. సో కాలినడకన వచ్చే భక్తుడికి ప్రయారిటీ ఇవ్వాలి అన్డౌటెడ్లీ. ఇప్పుడు అది లేదు, కరోనా టైంలో తీస్తారు, మళ్ళీ అది రీఇంట్రడ్యూస్ చేయలే. సో అంటే వచ్చేవాళ్ళు ఎక్కువైనప్పుడు ఎలాగ సర్దాలి అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ నేను అనేది ఏంటంటే ఆ దిశగా ఆలోచించాలి అంటున్నా. గతంలో ఎన్నో చాలా మంచిగా జరిగినాయి. ఆ మంచిని తీసుకుని ఈ 5 సంవత్సరాల్లో చాలా అబరేషన్స్ వచ్చినాయి. ఆ అబరేషన్స్ ఏంటి అనేది తీసుకుని సో హౌ టు బ్రింగ్ బ్యాక్ ద ఎర్లియర్ గుడ్ డెసిషన్స్ అండ్ హౌ టు మూవ్ అవే ఫ్రమ్ ది రీసెంట్ అబరేషన్స్ అనేది ఆలోచించుకుంటే, వాళ్ళు ఆలోచించట్లేదు అని నేను అంటలా. దే మైట్ బి థింకింగ్, అది నేనేం కాదంటలా. బట్ దేర్ హ్యాస్ టు బి షార్టర్ టైమ్ లైన్స్. మీరు నార్మల్గా మీరు ప్రభుత్వానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ మీరు బాగా సన్నిహితులు కదా అన్ని కార్యక్రమాల్లోని. మీరేమి సజెస్ట్ చేయట్లేదా? యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్టివ్ పార్ట్ ఇన్ దట్ అండి? ఇప్పుడు వరకు జరగలేదు. మంత్రివర్గం ఉంది, సో మంత్రివర్గం ఉపసంఘాలు ఉంటాయి, సో వాళ్ళతో మాట్లాడుకుంటారు. అదేలేండి, ఎలైట్ గ్రూప్ మాట్లాడుకుంటారు. మీరు ఎలైట్ కాదా ఏంటి? నేను ఎలైట్ అవ్వచ్చు, బట్ నేను ఎలైట్ గ్రూప్ సభ్యుని కాదంటున్నా. అందులో మంత్రులే ఉంటారు. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఈ ఇటీవల రోజుల్లో బాగా ఎక్స్ప్లోర్డ్ అయిన కంటెంట్ సనాతన ధర్మం అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడడానికి కూడా మీరు సమర్థించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ ఉదయనిధి మారన్ కానీ లేకపోతే ఇక్కడ ప్రకాష్ రాజ్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. ఎవరో నిష్ణాతులు కాదు, నాకు ఐ జస్ట్ నో సమ్ ఫండమెంటల్స్ అంతే. అదేంటంటే ఒక్కొక్కటి దృష్టిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, మనిషి దృష్టిలో భగవంతుడు ఎవడు అంటే మనం చాలా దేవుడి బొమ్మల్లో చూస్తాం. మనిషికి 2 చేతులు, సో అయ్యే 2 చేతులు దేవుడికి ఉంటే మనిషికి దేవుడికి తేడా ఉందని మనం 4 చేతులు అలా పెడతా ఉంటాం. మామూలు ఒకే జ్ఞానం ఉన్నాడు మానవుడు,
ఓ తలకాయ ఉంది, బ్రహ్మ మహాజ్ఞాని చతుర్ముఖుడు. చతుర్ముఖుడు 4 తలకాయలు. మన విజువలైజేషన్ అది. సో అలాగా ఒక చీమ దృష్టిలో దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, మనిషి 6 చేతులతోటో లేకపోతే 4 తలకాయలతోటో దేవుణ్ణి సృష్టించుకున్నట్టు మన విషయంలో ఒక చీమని నీ దృష్టిలో భగవంతుడు ఎలా ఉంటాడని అనుకుంటున్నావు అని అడిగితే ఆ చీమ ఏమంటుందంటే నాకు కొట్టడానికి ఒక కొండె అని ఉంటుంది. సో గాడ్కి 2 కొండలు ఉంటాయని చెప్పి చీమ భావిస్తుందంట. అంటే దాని విజువలైజేషన్లో దానికి ఒకటి ఉంటే దేవుడు చీమకి 6 దేవుడికి 2 కొండలు ఉంటాయి బహుశా. మచ్ సుపీరియర్ దాన్ దట్ ఒరిజినల్ యాంట్. అలాగా ఈ సనాతన ధర్మం కూడా ఒక్కొక్కరి దృష్టిలో ఒక రకంగా ఉంటుంది. అవునండి. సో ఎందులో అయినా మంచి చెడు ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడే పాయింట్ ఏంటంటే ఈ వర్ణ విభజన అనేది సనాతన ధర్మంలో ఉంది. ఆ వర్ణ విభజన వలన ఈ కుల వివక్షలన్నీ వచ్చినాయి. సో కాబట్టి బికాస్ ఆఫ్ ఆ వర్ణ వివక్ష వలన అదే సనాతన ధర్మం అని చెప్పి వాళ్ళు అనుకుని దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ అర్థం చేసుకున్న సనాతన ధర్మం ప్రకారం వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని నేను అంటలా. దట్ ఈస్ దేర్ పర్సెప్షన్ అండ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ సనాతన ధర్మం, దేర్ అండర్స్టాండింగ్. సో ఒక్కొక్కరికి ఇప్పుడు ఒరిజినల్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఈస్ టోటలీ డిఫరెంట్. చాతుర్వర్ణ మోడల్ ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక నిర్దిష్టమైన పని అప్పచెప్పకపోతే సమాజంలో అందరూ కలిసి బ్రతకాలి అంటే కొందరికి కొన్ని పనులు అప్పచెప్పాలి. ఆ వృత్తి ప్రావీణ్యం వాళ్ళకు ఉంటుంది. సో అలాగా కమ్మరని, కొమ్మరని, వడ్రంగని అన్ని రకాల క్రాఫ్ట్స్కి ఇప్పుడు ఒక వడ్రంగి వాళ్ళ కుమారుడికి వచ్చే వాళ్ళకి ఆ పని నేర్పుతాడు. కాబట్టి మనకి సమాజం అవసరానికి ప్రతి క్రాఫ్ట్లోనూ నిష్ణాతులు ఉండేలాగా పెట్టారు. ఆ రంగంలో అప్పుడు ఎవరు ఆ రంగాన్ని ఎంచుకుంటే వాళ్ళు ఆ కులం అని చెప్పుకున్నారు. అవును. మొదలైంది యాడమ్ అండ్ ఈవా, లేకపోతే భగవంతుడు ఒక స్త్రీ పురుషుని సృష్టించడా, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవును. బట్ మొదలైంది ఎగ్జిస్టెన్స్ మొదలైంది ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. ఎందుకు వచ్చినాయి అంటే అందరూ కలిసి ఉండాలి అంటే అందరూ ఒకే పని చేస్తే మిగిలిన పని చేయడానికి ఎవరు ఉంటారు, అందుకని చెప్పి ఒక డివిజన్ లాగా పెట్టారు. సో అది మిస్అండర్ అయి ఉండొచ్చు, కొంతమంది వివక్షకి గురై ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఒరిజినల్ మనం. ఆ తర్వాత మనం దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి మిస్ఇంటర్ప్రిట్ చేసి చేసుకుని తెచ్చుకున్నాం. సో పర్హాప్స్ తమిళనాడు వాళ్ళు ఆ మిస్ఇంటర్ప్రిటేషన్ తప్పు అంటున్నారేమో. డెఫినెట్గా వర్ణ వివక్ష అనేది తప్పు. వివక్ష గురించి అది పెట్టలా. సమాజంలో 10 మందికి 10 మంది ఉపయోగపడటం కోసం ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది చాతుర్వర్ణం అని ముందు పెట్టుకున్నది. ఆ శూద్రులు అన్న కేటగిరీలో అన్ని ఇతరులు ట్రేడింగ్ ఒకటి ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చి అమ్మేవాడు. సో అప్పుడు ఎవరైతే అందులో ఎంచుకున్నారో వాళ్ళు వైశ్యులుగా పరిగణించబడ్డారు. వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు. సో అది ఒక పర్పస్ కోసం, ఇక్కడ ఉన్న సమాజం కోసం అప్పుడు పెద్దలు రాసింది అది.
ఇలా ఉంటే బాగుంటుందన్నారు, ఇంప్లిమెంట్ చేశారు. అది ఎందులో అయినా కొంచెం వెర్రి పొంతులు తొక్కుతాయి. సో కాబట్టి మంచి గురించి ఒకళ్ళు మాట్లాడి ఆమె సనాతనే అని కళ్యాణ్ గారు అని ఉండొచ్చు. అవును. దానివల్ల వచ్చిన దుష్పరిణామాలని చూసి అది కరెక్ట్ కాదని చెప్పి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడవచ్చు. సో ఇన్ దేర్ వ్యూ బోత్ ఆర్ రైట్. అతని పర్సెప్షన్లో అతని రైట్,